కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. రశ్మి నాతో మాట్లాడు, నన్ను చూడు, ఎందుకు ఇలాగా? రాత్రంతా జబర్దస్త్ చూస్తాడండి, డి చూస్తాడు. రష్మికి పెద్ద ఫ్యాన్. ఆ అమ్మాయి సుధీర్కి అమ్మాయికి ఏదో ఉంది. ఇక్కడ ఈ అమ్మాయి రష్మి అని చచ్చిపోతాడు. అరే నువ్వేం చేస్తున్నావు తెలుసు ఎందుకు? రష్మిని గౌరవిస్తున్నాను. తప్పే ఉందిరా. తప్పు కాకపోతే రష్మిని సుధీర్ ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తా 8 ఏళ్ళని తిరుగుతున్నాడు. అలాంటి ఎదవకే అమ్మాయి లైన్ వేస్తుంది. నాకు ఇదేంటి లైన్? కరెక్ట్ చెప్పారా? నువ్వు కరెక్ట్ చెప్పా అన్నాను. ఏంటి సుధీర్ ఎదవ అని. సరే మీ నాన్న వస్తుంటున్నాడు. సరే కానీ రూమ్ లో జాగ్రత్తకుంటున్నారా? బీర్లు సిగరెట్లు ఈ కొడుకున్నా బీరు నేనే ఫ్లవర్ వాచ్ చేద్దామని తెచ్చాను కడిగేసి. ఏంట్రా సిగరెట్? లైట్స్ లైట్స్. చెప్పానన్నా వద్దని చెప్పని వాడే. నాకు తెలుసు కదన్నా మీ కొడుకు, నాకు అలాంటి అలవాట్లు నేను. మీరు వెళ్ళి స్నానం చేసండి. ఏందిరా? నైట్ ముందు రా తాగేసా కదరా, వామిటింగ్, తల తిరగడం లాంటి. ఏమైందిరా? కొంచెం రాత్రి తిని ఫుడ్ సెట్ అవ్వలేదు. నాకు ఎందుకో భయంగా ఉందిరా. డాక్టర్ చూపిద్దాం పదా. ప్రాబ్లం ఏంటి? మా వాడికి వామిటింగ్ సెన్సేషన్ బాగా ఎక్కువ అయిపోతుందండి. అదంతా కాదు కానీ ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి. మీకేమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? గుడ్ హ్యాబిట్స్ మాత్రం లేవండి. ఈయనకి స్కాన్ చేయాలి. ఏం తిన్నాడు రాత్రాడు? ఏదో తిన్నాడు, నాకు తెలియదు. ఏ చెత్త చెదరం తింటారు. చెత్త చెదరం కాదు, ఏదో నించొని తిన్నాడు, గుర్తురావట్లేదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. డాక్టర్ గారు స్కానింగ్ చేశారు కదా, ఏం తెలిసిందండి? మీరు చెప్పేది నిజమా? ఆర్ యు ష్యూర్? 100%. ఏమైందండి? ఏమేంటి డాక్టర్? ప్రెగ్నెన్సీ. మా నాన్నకి చెప్పదు, నేనే అమ్మాయితో మాట్లాడి ఏదో మేనేజ్ చేసి మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటామండి. మీరు అనవసరం మా నాన్నకి చెప్తే పాప షాక్ అవుతాడు. ప్రెగ్నెన్సీ అమ్మాయికి కాదు, నీకు. లేకండి లేకండి. అసలు ఏం జరిగింది ఎంత కేసులు? ప్రపంచంలో చాలా వింతలు జరుగుతాయి. అవి ఇప్పుడు అన్ని చెప్పినాను అనుకో ఎడిటింగ్ లో లేపేస్తారు. కానీ ఒకటి మాత్రం చెప్తా. అమెరికాలో థామస్ అనే వ్యక్తికి వచ్చింది 2002లో. తర్వాత నీకే వచ్చింది మేల్ ప్రెగ్నెన్సీ. పెళ్లి కాకుండానే ఎంత ఘోరం జరిగిపోయింది. ఇక తలెత్తుకొని ఎలా తిరగటం? ఊర్లో తలెత్తుకోకుండా చేసావు కదరా. నీకు పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దాం అనుకున్నాను కదరా. ఇప్పుడు ఎవరిస్తారా నీకు అమ్మాయిని? నా కడుపుని ఎలా పుట్టావురా? ఏంటి ఈడి మీకే పుట్టాడా? రూమ్ లో ఉన్న చూసుకోవడం తెలియదేంట్రా? కొంప తీసి దీనికి కారణం. లైట్ తీసుకో. అయ్యో అయ్యో ఒత్తు మనిషి కాదు కొట్టేసాను. ఇప్పుడు ఏం చేయాలరా? లైట్లు ఆపేయాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు నువ్వు. నాన్న ఏమైంది నాన్న? నేను ఒట్టు మనిషి కాదు నాన్న. మావయ్య ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా గానీ. అదేంటి మావయ్య ఏంది ఎలా ఉన్నావు? చిరాకు పడక సన్మానం చేయాలా ఏంటా నీకు? ఊర్లో పరువు మొత్తం పోయింది నీ వల్ల. నీకు నా కూతురు చేద్దాం అనుకున్నా కదరా. అందరికి నువ్వు, కానీ నీకే ఎలా రా? ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. పెద్దవాడివి ఆ మాత్రం కూడా తెలియదా? జరిగింది ఏదో జరిగింది. ఆ సీమంతం ఏదో చేద్దాం మనమే దగ్గరుండి. జరిగే వేడుక కళ్ళాన చూడవమ్మా.
ఈ పండంటే బిడ్డని కను. దానన్న కాసేపు రెస్ట్ తీసుకో, పడుకో, శ్రీమంతులు అలసిపోయి పడుకో అమ్మ కాసేపు. ఆగండి డాక్టర్ లాక్కెళ్తాడండి. ఈ డాక్టర్ ఏంటి సార్? ఎంబీబీఎస్ చదవమని డాక్టర్ అవ్వాలనుకున్నాడు, చివరికి పిచ్చోడ ఇలా అందరికి రాంగ్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు సార్. నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా? నాకు ప్రెగ్నెన్సీ రావడం అంటే నీకు ఎన్నో లేలా? ఎన్నో నెల పిచ్చోడా? అవును సార్, పిచ్చోడు సార్ ఇడు. ఒరిజినల్ డాక్టర్ కదా? కాదు సార్, పిచ్చోడిని నేను కాదు వీళ్ళు. మరి అంత పిచ్చోడు మరి ఇదేంటి? ప్రెగ్నెన్సీ అన్నాడు. చెప్పాను కదా సార్, రాంగ్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు అందరికి. సిగ్గున్నారా? అదేదో చెప్తే నమ్మడానికి. నువ్వు నా ఫ్రెండ్ వారా నువ్వు? నాన్న ఎక్కువ అరగన బిడ్డ ఇంకా పెట్టలేదు. చూడు, మన తాతల కాలం నుంచి వస్తున్న గొడవలు ఇవి. నువ్వు మా ఇంట్లో రాకూడదు, నేను మీ ఇంట్లో రాకూడదు. రావు. ఏది వచ్చినా సమానమే. సగం సగం. మా ఊర్లో సగంలో చేస్తారు. నాతో ఎక్కువ మాట్లాడు అంటే బాగోదు చెప్తున్నా. నా సంగతి దుబాయ్ లో మనకి చాలా పెద్ద మిషన్ ఉంది అక్కడ. నీ దగ్గర మిషన్ ఉంటే నా దగ్గర ఇంకా పెద్ద మిషన్ ఉంది. నాతో పెట్టుకోవద్దు. ఏరా, నా మీద నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు నా మీద చేస్తున్నావా? నన్నే కొడతారా? నా వెనకాల ఎవరున్నారు తెలుసా? మా అక్క వచ్చిందంటే మామూలుగా ఉండదు. అక్క లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి. ఏమైందిరా? అటు చూడక్క, నన్ను కొడతాడు. ఆగండి. మీకు అక్క ఉంటే మాకు అట్టుపడి తొక్క ఉందా? మాకు అక్కే ఉంది. అక్క ఏంట్రా, ఎందుకు పిలిచావు? అక్క, వాళ్ళు చూడు మనతో గొడవాడుతున్నారు. ఎవడ్రా అది? అక్క, ఆడు గొడవ వెనక్కేసాడు. అక్క, హలో, పులి ఒక్క అడుగు వెనకేసిందంటే 10 అడుగులు ముందుకేస్తుంది. ఎందుకు నవ్వుతున్నారు? పులి గురించి పులిరాజు చెప్తుంటే నవ్వచ్చు. అవును, గొడవ ఏంట్రా? నీ తమ్ముడు నా తమ్ముడు కొట్టారంట. నా తమ్ముడు ఏంటి? ఊరంతా కొడుతుంది వాడిని. అక్క, ఆవిడ వాళ్ళ తమ్ముడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుందంట. ఆడికన్నా మంచి సంబంధం నాకే దొక్కాలి. ఆడికే అంత మంది సంబంధం వస్తే నాకెంత సంబంధం రాదక్క? సూపర్ సంబంధం రావాలి. అమ్మాయిలు రండమ్మా. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. మీరేనా మా తమ్ముడిని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కూతుర్లు? అవును దిని గారు, సంబంధం కోసం వచ్చాం. సంబంధం కోసం వచ్చామంటున్నారు, అమ్మాయిలకి సంబంధం లేకుండా ఉన్నారు. ఇదిగోండి, ఐ వాంట్ పెళ్లి. బల్లిలాగున్నావు, నీకేంటి పెళ్లి? వదిన గారు, నాకు మీ తమ్ముడు కావాలి. కొండలకంతా పెళ్లి చేయమమ్మా. ఏంటి కత్తిలాంటి పిల్లని వెనకబెట్టుకుని కొడవలతో మాట్లాడుతున్నారు? కత్తి కోసిపోద్దని వెనకలా. హలో, మీరు నా తమ్ముడిని చేసుకోవడానికి వచ్చారు. రండి ఇటు రండి. వదిన గారు, మీ తమ్ముడు కూడా చాలా బాగున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? మా తమ్ముడికి 10 కోట్ల ఆస్తుంది. మా తమ్ముడి దగ్గర 20 కోట్లు ఉంది. శుభలగ్న సినిమా ఎంత బాగుంటుందో. బాహుబలి చూశాను, కొండ మీద ఓనాను సాంగ్ భలే చేశారు. బాహుబలి నేను చేయలేదే. అదే బాహుబలి చూసారు, చూడండి భలే చూసారు. అమ్మాయిలు, ఒకవేళ నేను అత్తగారు అయితే మీరు ఎలా చూసుకుంటారు? రోజు నేనే మీకు డైట్ కావాల్సిన సామాన్ అంతా నేనే అరేంజ్ చేస్తాను. ముందు నువ్వు తిను. నేను అత్తగారు అయితే ఒకవేళ ఏం చేస్తారు? మీరైతేనా ఎన్ని చేస్తానో తెలుసా? నా నోటితో నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలీదు. హలో, చూసారా? సంబంధం నచ్చింది, మమ్మల్ని చేసుకుంటారు. హలో అమ్మాయిలు, వాడిని చేసుకుంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకు? వాడికి ఉండే గర్ల్ ఫ్రెండ్ల లిస్టు ఇంత ఉంటుంది. అన్ని ఎఫైర్లు పెట్టుకొని మమ్మల్ని సంబంధానికి పిలుస్తావా? టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టకుండా కింద నుంచి దూరెళ్ళయ్యాదమన్నారు. అమ్మాయి అసలు ఇంతకి ఈయనకి అమ్మాయిలు పరిచయం చేసిందే వాడు. సంబంధాల పేరుతో అమ్మాయికి మీద ఆడపిల్లల జీవితాలు నాశనం చేయాల్సి వస్తే ఇంకోసారి కామెడీ చేయాలి రా అని చెప్పి డైలాగ్ లీయలేవనుకో నరికేస్తా. పిలిస్తే పిలిచకుండా ఒక్క డైలాగ్ ఇచ్చావనుకో. ఏంటక్క చూస్తూ ఉంటావు?
కోసం బంగారం లాంటి సంబంధం చెడగొట్టారు. ఏంటాక మంచి సంబంధం సెట్ చేయకుండా అలా గొడవడతావేంటి? మీరిద్దరు స్కిట్ కోసం మా బంగారు లాంటి ఫ్రెండ్షిప్ ని పాడు చేస్తారా? మీ వల్ల కాదు. ఎప్పుడు మేము ఎప్పుడు మా ఇద్దరు ఫ్రెండ్స్. ఏదైతే అది అయింది కానీ కిట్టు మాత్రం సూపర్ గా వచ్చింది. జడ్జిమెంట్ కూడా మనం వేసుకోవాలి. అవునా? 2020 వచ్చేసి